సో గైస్ ఇక్కడ మనము ఒక రెండు టాపిక్స్ మీద మనం మాట్లాడుకుందాము. ఒకటి వచ్చేసి ఏంటి అంటే మార్చ్ పరిస్థితి అంటే మార్చ్ లో చాలా మందికి ఉద్యోగాలు పోయాయి కదా. సో ఈ మంత్ స్టార్టింగ్ లో ఇయర్ స్టార్టింగ్ లో ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మేలో. సో ఫిబ్రవరి అంటే అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. అండ్ ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నారంటే అప్పుడు కొన్ని ఇష్యూస్ వల్ల చిన్న చిన్న ఇష్యూస్ కూడా జాబులు తీసేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. అండ్ ఇంకొకటి వచ్చేసి అంటే ఉద్యోగం విలువ. ఒక ఉద్యోగం విలువ ఎప్పుడు మారాలి, ఎప్పుడు మారకూడదు తెలుసుకోవాలి. సో ఈ రెండు టాపిక్స్ మీద మనం ఈ వీడియోలో మాట్లాడుతున్నాము. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఉద్యోగం విలువ గురించి మాట్లాడుతున్నాం. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం విలువ ఏంటి? సో ఎందుకు ఈ మాట సాఫ్ట్వేర్ అయి ఉండొచ్చు, ఒక ఉద్యోగం విలువ ఏంటి? చాలా మంది వాళ్ళు అంటే ఇప్పుడు రిస్క్ ఎప్పుడు తీసుకోవాలి? ఓకే, నాన్ ఐటీ నుంచి ఐటీకి రావడానికి రిస్క్ ఎప్పుడు తీసుకోవాలి? సో కొంతమంది ఏం చేస్తారంటే 2010, 2012, 2013, 2014 అంటే సిచ్యువేషన్ ఏంటో ఎలా ఉంటుందంటే రిస్క్ తీసుకోవడం కరెక్టే. రిస్క్ తీసుకోవడం కరెక్టే. నాన్ ఐటీ నుంచి ఐటీకి రావాలన్న ఆలోచన కూడా మంచిదే. ప్యాకేజ్ సరిపోవట్లేదు. కానీ రిస్క్ ఎప్పుడు తీసుకోవాలి అప్పుడు తీసుకోవాలి. అంతేగాని ఒక జాబ్‌లో జాయిన్ అయిపోయి హ్మ్. ఎలాగో ఆలోచించకుండా ఒక ఒక జాబ్‌లో జాయిన్ అయిపోయారు. ఆలోచించకుండా జాబ్‌లో జాయిన్ అయిపోయారు. దాంట్లో ఒక కెరియర్ కొంతవరకు బిల్డ్ చేసుకొని ముందుకెళ్ళిపోయారు. ముందుకెళ్ళిపోయిన తర్వాత నేనిప్పుడు రిస్క్ తీసుకుంటా. మీరు ఆలోచించాల్సిన విషయం అంటే మీ ఒక్కరి గురించే కాదు, మీ ఫ్యామిలీ గురించి ఆలోచించాలి. ఇలా చాలా ఉంటాయి. రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువుంటాయి. అయినా పర్లేదు నేను రిస్క్ తీసుకుంటా, అది చేస్తా అని చెప్పి ఉన్న కెరియర్‌ని కూడా పోగొట్టుకున్నాం. అండ్ ఒకరు స్టూడెంట్ ఇంకో స్టూడెంట్ నా దగ్గరికొచ్చారు. సో, యాక్చువల్లీ తను గవర్నమెంట్ ఉద్యోగి. నాకు ఈ లైఫ్ నచ్చట్లేదు. నేను సాఫ్ట్‌వేర్ సైడ్ రావాలనుకున్నా. లైఫ్ స్టైల్ నాకిష్టం. సో, బేసిక్ ఏంటి అంటే సాఫ్ట్‌వేర్‌లో బావుంటది. లైఫ్ స్టైల్ బావుంటుంది. అంతా బావుంది. బట్ సాఫ్ట్‌వేర్‌లో సెక్యూరిటీ అనేది ప్రైవేట్ ఉద్యోగం దేంట్లో కూడా ఉండదు. సో, అదైతే చాలా క్లారిటీ. ఈవెన్ దో మనం ఏదో సాఫ్ట్‌వేర్ కెరియర్ గురించి, సాఫ్ట్‌వేర్ కోర్సెస్ గురించి, లేకపోతే వేరే కెరియర్ కౌన్సిలింగ్ గురించి చెప్తుండొచ్చు. బట్ రియాలిటీ దిస్ ఈస్ ద రియాలిటీ. అయితే గుర్తుపెట్టుకోండి. ఒక ఉద్యోగం అనేది ఎంత విలువైందంటే అంత విలువైంది. ఒకవేళ నాకు ఉద్యోగం విలువ లేదు. ఒకవేళ విలువ లేకపోతే నీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటో చూసుకో. బ్యాక్‌గ్రౌండ్ ఒకవేళ మంచిగుందనుకో, నీకు కెపాసిటీ ఉంది. ఒక 1 ఇయర్ నువ్వు వర్క్ చేయకపోయినా, 1 ఇయర్, 2 ఇయర్స్ వర్క్ చేయకపోయినా, నీకు ఫ్యామిలీ బిజినెస్ ఉంది. దేర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్ ఫర్ యూ. దెన్ ఇట్ ఈస్ ఫైన్. బట్ ఇఫ్ యూ డోంట్ హావ్ ఎనీ బ్యాక్‌గ్రౌండ్, నేను ఇమ్మీడియేట్‌గా మొత్తం రిస్క్ తీసుకుంటానంటే మాత్రం కష్టం. సో, నేను అనుకోవచ్చు చాలామంది మీరు కూడా ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా మీరు రిస్క్ తీసుకున్నారు కదా! మీకు వర్కౌట్ అయింది కదా! నాకప్పుడు బాధ్యతలేమి లేవు. నేను రిస్క్ తీసుకున్నప్పుడు ఐయామ్ నాట్ ఎ మ్యారీడ్. నేను మ్యారేజ్ అవ్వలేదు నాకప్పుడు. అండ్ అంటే నేను డబ్బులు తీసుకొనెళ్ళి మా పేరెంట్స్‌కి గాని, ఫ్యామిలీకి గాని ఇచ్చే పరిస్థితి లేదు. సో, వాళ్ళు నన్ను చూసుకున్నారు. సో, అందుకని నేను రిస్క్ తీసుకోగలిగాను. రిస్క్ తీసుకున్న తర్వాత సో, సమ్‌వాట్ ఐ హావ్ సక్సీడ్ అండ్ ఐ యామ్ ఇన్ థిస్ పొజిషన్. సో, ఇదైతే క్లారిటీ. ఉద్యోగం ఎప్పుడు రిస్క్ అంటే నాన్ ఐటీ నుంచి ఐటీకి రావడానికి రిస్క్ తీసుకునేటప్పుడు అంటే ఇది రైట్‌గా రిస్క్ తీసుకోవడం కూడా మనం ఆలోచించి తీసుకోవడం అనేది ఫస్ట్ పాయింట్. అండ్ సిట్యుయేషన్ మారింది. మార్చ్, ఏప్రిల్, మే, జూన్‌లో ఎలా ఉద్యోగాలు పోయాయంటే, ఏ విధంగా ఉద్యోగాలు పోయాయో మనం మాట్లాడుకుందాం. మార్చ్, ఏప్రిల్, మే జూన్. జూన్ నుంచి మళ్ళీ మెల్లగా కాల్స్ స్టార్ట్ అయ్యాయి. జూలైలో కొంచెం స్టార్ట్ అయ్యాయి. ఇంకొంచెం ఆగస్ట్‌లో పెరిగాయి. సెప్టెంబర్‌లో ఇంకా పెరిగాయి. సరే ఇప్పుడు ఇంకా పెరుగుతా ఉన్నాయి. దట్ ఈస్ హోల్ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు కంపెనీస్ కూడా రీహైర్ చేసుకుంటా ఉన్నాయి. ఆల్రెడీ సేల్స్ ఫోర్స్ గాని, మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇలాంటి టాప్ కంపెనీస్ కూడా జాబులు తీసేసిన వాళ్ళు రీహైర్ చేసుకున్నారు. దట్ ఈస్ హోల్ డిఫరెంట్ థింగ్. బట్ ఇక్కడ ఏంటి అంటే సిట్యుయేషన్స్ అక్కడే. అప్పుడు ఎలా ఉండేయంటే వన్ డే ఓవర్‌లాప్ జాబ్ తీసేసేవాళ్ళు. సో తర్వాత ఒక 500 ఇంటర్నెట్ బిల్ కోసం జాబ్ తీసేసేవాళ్ళు. ఆఫీస్‌లో ఏడికొచ్చారని జాబ్ తీసేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అండ్ ఇలాంటి చిన్న చిన్న సిల్లీ రీజన్స్‌కి కొన్ని వందల వేల ఉద్యోగాలు పోయాయి. బికాస్ డ్యూ టు గ్లోబల్లీ రిసెషన్ హ్యాపెండ్ ఆన్ దట్ టైమ్. గ్లోబల్లీ చాలా ఈ రిసెషన్ ఆర్థిక మాంద్యం వచ్చి కంపెనీలు ఎంప్లాయీస్‌ని భరించే పరిస్థితుల్లో లేరు. ఆ టైంలో చాలా మందికి ఉద్యోగాలు పోయాయి. ఇంకా అదే ఆలోచించుకుంటూ అప్పుడు ఉద్యోగాలు పోయాయి కదా! అని చెప్పి చాలా మంది స్ట్రక్ అయి నా దగ్గరకొస్తా ఉన్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇక్కడ అప్పుడు ఉద్యోగం పోయినందుకు అదేదో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నందుకు కాదు. ఇప్పుడు కెరియర్ గ్యాప్ వచ్చినందుకు పెద్ద ప్రాబ్లమ్ అయిపోతుంది చాలా మందికి. సో, అర్థం జేసుకోవాలి. అంటే చాలా మంది సిట్యుయేషన్ మారింది. ఇప్పుడు గైస్ అర్థం చేసుకోండి. ఇప్పుడు సిట్యుయేషన్ మారింది. సిట్యుయేషన్ ఎప్పుడు ఒకటేలా ఉంటుంది. ఇలాగే ఉంటుందని ఏం లేదు. ఇప్పుడు మారింది. మార్చ్, ఏప్రిల్, మేలో ఎలా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు పోయాయి అంటే సో, అది అప్పుడు జరిగిపోయింది. హ్యాపెండ్. ఇట్స్ ఆల్‌మోస్ట్ 6 మంత్స్ నౌ. ఆలోచించండి. ఇంకా నేను అక్కడే ఉంటాను. నేను అక్కడే స్ట్రక్ అయిపోతానంటే కూడా కరెక్ట్ కాదు. నేను వెంటనే ఒకవేళ ప్రాబ్లమ్ అయిపోయింది, అయిపోయింది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కాల్స్ లేవు మీకు రెజ్యూమ్ పెట్టుకొని రావడం
రాకుండా ఎత్తుక్కోవడం, జాబ్ ఎత్తుక్కోవడం రాకుండా సింపుల్గా కాల్స్ లేవు అంటే కాదు కదా. సో ఆలోచించండి, పాజిటివ్గా ఉండండి. సో ఇదైతే చాలా క్లారిటీ. సిచ్యువేషన్ మారింది. అప్పుడు ఉద్యోగాలు ఎందుకు పోయాయంటే అది వేరే రీజన్ అయిపోయింది, హ్యాపెన్. ఇప్పుడైతే ఉద్యోగాలు ఉన్నాయి. ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. టైం వేస్ట్ చేసుకోకండి. కెరియర్ స్టార్ట్ అయిన తర్వాత కెరియర్ గ్యాప్ వస్తే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, చెప్తున్నాను. ఇఫ్ ఇట్ ఈస్ 3 months, fine. If it is 6 months, that is also somewhat fine. But if it is more than, if you got gap in ever, if more than 6 months, so it is going to be very tough to you to get the job or to restart your career. So think about this. Okay. Thank you. This is Ram signing off. Service Career Spark Limited, one stop solution for all job oriented courses. Thank you.